బ్లెస్సీ ఇవాంజలిన్ అనే నా సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారండి. అందుకోసమని నేను మీకు వీడియో రిప్లై చేద్దామని అనుకున్నానండి. సార్, లాస్ట్ 2 years నుంచి నేను టాపికల్ స్టెరాయిడ్ విత్డ్రావల్ ప్రాబ్లంలో ఉన్నాను సార్. అలానే డ్యూ టు దిస్ క్లైమేట్ మై స్కిన్ ఈస్ బికమింగ్ డ్రై అండ్ స్టిఫ్నెస్ సార్. అంటే బాగా డ్రై అయిపోయి బాగా గట్టిగా అయిపోతున్నాయి. కెన్ ఐ యూజ్ డర్మ్డాక్ కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్? అసలు నా ప్రాబ్లంకి ఏది పరిష్కారం, అసలు ఇది యూజ్ చేయొచ్చా లేదా అని అడుగుతున్నారండి. బ్లెస్సీ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. చాలామందికి కామన్ ప్రాబ్లమ్స్గా ఇది ఉంటాయి. టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది బాగా విపరీతంగా పెడుతూ ఉంటారు. విపరీతంగా పెడుతున్నప్పుడు సడన్గా ఆపేసినందుకు చర్మంలో బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నా దగ్గరకి ప్రతిరోజు ఒకరు పేషెంట్ అయినా వస్తారండి ఖచ్చితంగా. నేను స్టెరాయిడ్ క్రీమ్ పెట్టాను సార్, ఇప్పుడు నేను ఆపేస్తున్నాను, మీరు ఏం చేయాలంటారు? నాకు చాలా తెల్లగా అవుతుండే, అది మానేస్తుంటే ఇంకా విపరీతంగా నల్లగా అవుతుంది అని అంటారనమాట. సో దానికి ఏంటంటే ఆ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది మీరు పెట్టడంతో చర్మంలో అనేది మీకు బాగా విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేది అవుతూ ఉంటుంది. స్టెరాయిడ్ క్రీమ్స్ అనేది ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి లాగేసినప్పుడు, విత్డ్రాల్ చేసినప్పుడు మీకు విపరీతంగా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఎలా పెరుగుతాయంటే డ్రైనెస్ వస్తుందండి, స్టిఫ్నెస్ వస్తుందండి, దురద వస్తుందండి, మంట వస్తుంది, మొటిమలు వస్తాయి, నలుపు వస్తాయి. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. ఎర్రగా కూడా కందిపోతాయి, మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్స్ విత్డ్రాల్ అయినాక ఫేస్ పైన అంతా డిస్టర్బెన్స్ అయిపోతుందండి. సో ఆ డ్యామేజ్ నుంచి రికవరీ కావటానికని ఫస్ట్ క్రీమ్స్ ఏవి పెట్టకూడదండి. ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అనేది మాత్రమే మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ పెట్టినా, ఎటువంటి క్రీమ్స్ పెట్టినా మీకు అంతా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మనకి మంచి మాయిశ్చరైజర్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సన్ స్క్రీన్స్ అనేది మీరు మెల్లగా నెమ్మదిగా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చండి. మీరు మాయిశ్చరైజర్స్ మా దగ్గర రాకున్నా కానీ మాకు ఇబ్బంది ఉండదండి. మీరు అవన్నీ ఆపేసి టాపికల్ స్టెరాయిడ్ క్రీమ్స్ మీరు మాయిశ్చరైజర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాయిశ్చరైజర్ ప్రతి గంటకు ఒకసారి మీరు ఒక మంచి మాయిశ్చరైజర్ని మీరు పెట్టుకోవాలండి. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో మీకు హైడ్రేషన్ అయ్యి మంచి రికవరీ అనేది అవుతూ ఉంటుంది. అలానే చర్మంలో మనకి ఈ విధంగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము కొన్ని ట్యాబ్లెట్స్ అనేది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగుమచ్చలు ఉంటే నా దగ్గర ఉన్న స్పెషల్ ట్యాబ్లెట్స్ అవి ఇస్తానండి. మొటిమలు ఉంటే దానికి యాంటీబయాటిక్స్ అవి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురద మంట ఉంటే దురద కోసం బిళ్ళలు అవి ఇస్తూ ఉంటారండి. ఈ విధంగా మనం చేసుకొని దానికి మంచి రికవరీ కావటానికని మంచి సాఫ్ట్ ఫేస్ వాషెస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. టాపికల్ స్టెరాయిడ్ విత్డ్రావల్ ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రొసీజర్స్ కూడా చేయమండి. మనకి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టాపికల్ స్టెరాయిడ్ విత్డ్రావల్స్ ఉన్నప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సినప్పుడు మనము నెమ్మదిగా 2 months తర్వాతనే మనం ఏదైనా వేరే క్రీమ్స్ కానీ ఏదైనా పెట్టడం జరుగుతూ ఉంటుంది. మీరు 2 months వరకు అస్సలకి మీరు చేయకూడదండి. బ్లెస్సీ గారు అడిగారు కదండి, 2 years బ్యాక్ నాకు అయింది, ఇప్పుడు నేను వాడొచ్చా అని చెప్పేసి. మీరు ఏదైనా క్రీమ్ వాడాలంటే ఫస్ట్ చెవి వెనకాల ఇక్కడి నుంచి పెట్టండి. బుగ్గ పైన ఒక్క ఏరియా వరకు మీరు ఫస్ట్ అది ట్రై చేయండి. ఆ ట్రై చేసినాక మీకు అక్కడ చర్మంలో ఏం రియాక్షన్ రాలేదని అంటే ఫస్ట్ ఆ తర్వాత ఫుల్ ఫేస్కి పెట్టండి. రియాక్షన్ రానప్పుడు మాత్రమే మీరు ఫుల్ ఫేస్కి పెట్టవచ్చు. కానీ ఇప్పుడు డ్రై స్టిఫ్నెస్ ఉంది కదండి, మరి ఆ క్రీమ్ పెట్టినప్పుడు మీకు బెనిఫిట్ రాదు. మీకు మంచి మాయిశ్చరైజర్ అనేది మీకు అవసరం. హైలూరానిక్ యాసిడ్ సెరమైడ్స్ బేస్డ్ ఉన్న మంచి మాయిశ్చరైజర్ మీరు వాడితే చర్మానికి మంచిగా హైడ్రేషన్ అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా వచ్చిన దానికి మీకు మెల్లగా వేరే క్రీమ్స్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. చర్మంలో మీకు మంచి క్రీమ్స్ అవి పెట్టడంతో మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. చర్మంలో మనకి నెమ్మదిగా క్రీమ్స్ పెట్టుకొని ఒక 2 months 3 months తర్వాత మనం ఒక పీల్ కానీ ఏదైనా కానీ ప్రయత్నం చేసి ఆ తర్వాత లేజర్ థెరపీలోకి వెళ్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. కనీసం 6 నెలలు పడుతుందండి మీ స్కిన్ మీకు రావటానికని. గుర్తుపెట్టుకోండి, మీ చర్మం మీకు రావటానికని 6 months టైం పడుతుంది. అలానే నార్మలైజ్ చేసుకొని మనకు పిగ్మెంటేషన్ అన్నీ తగ్గించుకోవటానికని కొన్ని నెలల పాటు అయితే సమయం పడుతుంది. అన్ని నెలలు డ్యామేజ్ అయితే అయింది కదండి స్కిన్కి, అయితే దానికి మాకు కొద్దిగా టైం అయినా ఇవ్వాలి కదా మేము మేనేజ్ చేయడానికని. అందుకోసమని మనం దానికి జాగ్రత్తగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టాపికల్ స్టెరాయిడ్స్ అనేది ఇష్టం ఉన్నట్టుగా మీరు తీసుకోవటం, బ్యూటీ పార్లర్ క్రీమ్స్ని ఇష్టం ఉన్నట్టుగా వాడేయటం, అలానే పక్కన మెడికల్ షాప్లో ఒక క్రీమ్ వాడేస్తే నలుపు తగ్గిపోతుందని అనుకోవటం, వీటితోటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి మనకి ఇంట్లో దొరుకుతాయి కాబట్టి తీసుకొని వాడేద్దాం. ఏదైనా కానీ చర్మానికి ప్రాబ్లంకి అన్నిటికీ అవే పనిచేస్తాయి కాబట్టి పక్కనున్న స్టెరాయిడ్ క్రీమ్ కూడా తీసుకొని వాడుకోవచ్చు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. దయచేసి అలాంటివి యూస్ చేస్తున్నా కానీ ఆపేసేయండి.
ఏదైనా కానీ వైటనింగ్ క్రీమ్స్ కానీ, ఫైజా బ్యూటీ వైటనింగ్ క్రీమ్స్ కానీ, పర్ల్ వైటనింగ్ బ్యూటీ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాలండి. అవి స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు వాటిని తగ్గించేసుకొని అలానే మనకి మంచి క్రీమ్స్ అనేటివి హెల్తీగా అనేది మీరు తీసుకోవాలి. స్కిన్ కోసం అయితే మీరు మా దగ్గరకు వచ్చి అసలు మీ చర్మానికి ఏ విధంగా ఉంది, ఆయిలీనెస్ ఉందా, డ్రై స్కిన్ ఉందా, నార్మల్ స్కిన్ ఉందా, అలానే మనకి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మా దగ్గర కెమెరా తోటి అనాలిసిస్ చేస్తామండి. అది చేసిన దాంతో మనకి ట్రీట్మెంట్ అది చేసుకొని దానితో పాటు మనం జాగ్రత్తగా అది చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయండి. సో చర్మానికి ఏ విధంగా పనికొస్తుంది అనేది నేను క్లియర్గా మీకు డీటెయిల్స్గా చెప్పానండి. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు విత్డ్రావల్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చైనా కలవండి. ఇలాంటి సందేహాలు అపోహలు ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే ఇప్పుడు బ్లెస్సీ గారు చెప్పారు కదండి, ఆ విధంగానే నేను మీకు ఎప్పుడైనా కానీ టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ నేను చేస్తానండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోని లైక్ చేసి ఎవరైనా టాపికల్ స్టీరాయిడ్ క్రీమ్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.